నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో రైస్, మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఇదైతే. నేనైతే ఇక్కడ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మరి ఈవినింగ్ మీరు రైస్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి కర్రీస్తో పని లేకుండా లంచ్ బాక్స్ కావాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అనమాట. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. మరి మసాలాలు కూడా ఎక్కువగా లేకుండా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయొచ్చో వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజైతే ఇక్కడ చాలా సింపుల్గా చేసుకునే టమాటో రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పని లేకుండా చేస్తున్నాను నేనైతే, ఎక్కువగా మసాలా ఫ్లేవర్ కూడా లేకుండా. ఈరోజైతే ఇది నా లంచ్ బాక్స్ రెసిపీ అండి. మరి ఇక్కడ నేను టమాటాలు పండినవి 2 తీసుకున్నాను, అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉండేటట్లుగా, కొంచెం కొత్తిమీర. ఇది లేకుండా మనకి రైస్ అంత టేస్ట్ అనిపించదు కదా. అలాగే పచ్చిమిరపకాయలు, కారం నేను తీసుకోకుండా పచ్చిమిరపకాయలే తీసుకుంటున్నానండి, ఈ ఘాట్ సరిపోతుంది. వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వరకు, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, నేను తీసుకునే రైస్ క్వాంటిటీ 1 కప్ కాబట్టి. గరం మసాలా వచ్చేసి 1/2 వరకు తీసుకున్నాను, 1/2 కన్నా కొంచెం తక్కువగా. మరి ఎలా చేయాలో చూద్దాం. మెయిన్గా ఇప్పుడు ఈ రెసిపీ అయితే వంట నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వచ్చిన వాళ్ళకని చెప్పట్లేదు, నేను వంట నేర్చుకునే వాళ్ళకని చెప్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే ఈ రైస్ క్వాంటిటీకి అయితే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 వరకు లవంగాలు వేస్తున్నానండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా. ఇక్కడ ఆయిల్ కాగి జీలకర్ర అంతా చిటపటం అనిపోయేటప్పుడే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇక్కడ ఉల్లిపాయలు అయితే మరీ బ్రౌన్ కలర్లోకి వేగిపోవట్లేదు, కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తున్నాను. ఇక్కడ 2 నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు అంతా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ పీస్ కూడా వేసేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి, ఫ్రెష్ బఠానీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెంగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను, అలాగే టమాటో పూర్తిగా మెత్తగా అయిపోవాలండి మనకి. మీరు మిక్సీ వేసుకున్నా బాగుంటుంది, ఇలా ముక్కలుగా అయినా బాగుంటుంది. నేను బాగా పండిన టమాటానే కాబట్టి ఇలాగే వేసేసుకున్నాను. టమాటో త్వరగా మెత్తబట్టడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, రైస్కి తగినట్లుగా తర్వాత వేస్తాను. మూత పెట్టి 2-3 నిమిషాలు పాటు ఉంచుతున్నాను, టమాటో పూర్తిగా మెత్తగా అయిపోవడం కోసం. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి మొత్తం టమాటా అంతా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే మనకి రైస్ అంతా కూడా పట్టేస్తుంది, అందుకోసమే ఇప్పుడు వేసాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేస్తున్నాను. ఆరిపోయిన రైస్ అయినా చేసుకోవచ్చు అండి, ఇలాగే అప్పటికప్పుడు వండి పెట్టుకున్న రైస్తో అయినా సూపర్గా ఉంటుంది. ఒకసారి సాల్ట్ కూడా వేసేస్తున్నాను రుచికి తగినట్లుగా. ఆల్రెడీ టమాటాలో కొంచెం వేసాను కాబట్టి కొద్దిగా తగ్గించే వేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయ ఘాటు సరిపోదు అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు పెంచుకున్నా పర్లేదు, లేదా కొద్దిగా కారం యాడ్ చేసుకున్నా బాగుంటుంది.
వేడివేడిగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నిమ్మరసం పిండుకొని పక్కన ఆనియన్స్తో తినండి, సూపర్ అన్నమాట. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. కర్రీతో పని లేకుండా మంచి లంచ్ బాక్స్ రెసిపీ. ఒక పెరుగు పెట్టుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది సైడ్కి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.